Hello guys, welcome to Govardhan Spoken English Coaching Center. I myself K. Govardhan, MA English, MEd, LLB. చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడటానికి రాయడానికి సందిగ్ధ పడుతుంటారు, తిగమక పడతారు. కానీ ఏంటంటే వాళ్ళకు బేసిక్స్ తెలియవు. కనీసము ఇంగ్లీష్కు తెలుగున్న తేడాలు తెలవాలి. నేను 12 రకాల తేడాలు చూపించాను. ఇప్పటి వరకు కొన్ని 50,000 మందికి పైగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తుంటారు, మీకు కృతజ్ఞతలు చెప్తుంటారు, వచ్చి కలుస్తుంటారు. బాగా గుర్తుంచుకోవాలి ఏంటిదంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఇష్టం ఉండాలి. అప్పుడు కష్టం అనిపించదు. నేను 400 పేజీల మెటీరియల్ తయారు చేశాను. అందులోనే రాసుకుంటట్టు వర్బ్ ఫామ్స్ అంటే క్రియారూపాలు, సినానిమ్స్ అంటే నానార్థాలు, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఒక పదానికి డెఫినేషన్స్, స్పెల్లింగ్ టెస్ట్, మరి యాంటానిమ్స్ వ్యతిరేక పదాలు అవన్నీ తయారు చేశాను. అందులో రాసుకోవచ్చు. మీరు 45 రోజులల్లా ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం పర్ఫెక్ట్ అయిపోయేటట్టు తయారు చేయడము. 8 రకాల వాక్యాలలో యాక్టివ్ ప్యాసివ్ అంటే కర్తతో మొదలుపెట్టే వాక్యాలు ఉంటాయి, ఇంగ్లీష్లో కర్మతో మొదలుపెట్టే వాక్యాలు ఉంటాయి. అసర్టివ్స్ అంటే స్టేట్మెంట్స్, నెగటివ్స్ అంటే కాదు లేదు అనే వాక్యాలు, ఇంట్రాగేటివ్స్ అంటే ప్రశ్నలు, ఆర్డర్స్ అంటే ఆజ్ఞలు, కమాండ్స్ అంటే ఉత్తర్వులు, రిక్వెస్ట్ అంటే విన్నపాలు, ఆర్డర్స్ అడ్వైజెస్ సలహాలు, మరి ఎక్స్క్లమేటరీ ఆశ్చర్య పదాలు, ఇవన్నీ ప్లస్ మీకు డైరెక్ట్, ఇండైరెక్ట్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, డిగ్రీస్, పేపర్ రీడింగ్ చేసి తిరిగి ఆ విషయాన్ని ఇంగ్లీష్లోను తెలుగులోను మాట్లాడేటట్టు తయారు చేయడమే ఈ కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోవర్ధన్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ and continue the lessons. You will learn English perfectly. తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా రాయడం, చదవడం, మాట్లాడడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడం, ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థాయికి ఎదగడానికి పనికొచ్చేది ఈ కోచింగ్ సెంటర్.